నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్న ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. భారతీయులకే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటే డిసెంబర్ 23 ఈ రోజు నుంచి బయలుదేరే వారికి కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ అయితే అమల్లోకి రావడం జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రవాసుల నివాస చట్టానికి సంబంధించి కొత్త నిబంధనలు మంత్రిత్వ శాఖ తీర్మానం నెంబర్ 2249/2025 విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల సెలవుల కాల పరిమితి పైన ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 20 ఖాదీం వీసా కింద అకామా కలిగి ఉన్న గృహ కార్మికులు ఇకపైన కువైట్ నుంచి ఇండియాకు వెళ్తే కానీ గరిష్టంగా 4 నెలలు మాత్రమే ఇండియాలో ఉండటానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత 4 నెలల కంటే ఎక్కువ ఇండియాలో ఉండవలసి వస్తే కానీ మీ యొక్క యజమాని ముందస్తుగా అయితే ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సాహిల్ అప్లికేషన్ ద్వారా. అలా చేయని పక్షంలో 4 నెలలు పూర్తి కాగానే గృహ కార్మికుల యొక్క అకామా ఆటోమేటిక్గా రద్దు చేయబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ కొత్త చట్టం అమల్లోకి రాకముందు కువైట్ నుంచి వెళ్ళిన వారికి ఈ నిబంధన వర్తించదని చెప్పేసి అమలు తేదీ తర్వాత ప్రయాణించే వారందరూ దీన్ని పాటించాల్సి ఉంటుందని చెప్పేసి, అలాగే విదేశాల్లో ఉన్న తమ యొక్క కార్మికుల వీసాలు రద్దు కాకుండా చూసుకోవాలని కువైట్ యజమానులకు మరియు కార్మికులకు అధికారులు సూచించారు. ప్రస్తుతం డిసెంబర్ 23 ఈ రోజు నుంచి ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు వెళతారో వాళ్ళు 4 నెలల లోపల ఖచ్చితంగా అయితే ఇండియా నుంచి కువైట్కు రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే డిసెంబర్ 23వ తేదీ లోపల వెళ్ళిన వారు 6 నెలల సమయం ఉంటుందన్నమాట వాళ్లకు. డిసెంబర్ 23 ఈ రోజు నుంచి ఎవరైతే ఇళ్లలో పనిచేసే కార్మికులు సాఫర్ వెళతారో వాళ్ళు కేవలం 4 నెలలు మాత్రమే ఇండియాలో ఉండవలసి వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కారణాల చేత 4 నెలల కంటే ఎక్కువగా ఇండియాలో ఉండాల్సి వస్తే కానీ మీ కువైట్ యజమానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్య చెబితే కానీ అతడు ఎగ్జిట్ పర్మిట్ గడువును మరో 2 నెలలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.